జ్వరం వచ్చేది, పడిపోయేది అంతే. సెలైన్ పెట్టించుకొస్తే కొంచెం 2-3 రోజులు మంచిగా ఉండేది, మళ్ళీ హాస్పిటల్కి. 6 months నుంచి ఎప్పుడు జ్వరంతోనే ఉండేది. వారం రోజుల కంటే ఎక్కువ బతకదు. తింటుండ్రు, తన పని తను చేసుకుంటుండ్రు, మంచిగా ఉంది. ఆ ఏజ్ లో కూడా బ్లడ్ కూడా 12.6 ఉంది. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 times కంప్లీట్ చేసుకున్న పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడ పునర్జన్కి వచ్చే ముందు వరకు ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి వచ్చాక ఎలాంటి మంచి జరిగింది అనేది పేషెంట్ వాళ్ళ బంధువు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, మీ పేరు? అరుణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోడంగల్. పేషెంట్ ఎవరు? నాయనమ్మ. ఏజ్ ఎంత ఉంటుంది? 70 years. ఏం పేరండి? అంజలమ్మ. అంజలమ్మ. ఓకే. ఏం క్యాన్సర్ అండి ఇక్కడికి వచ్చింది? లివర్ క్యాన్సర్. లివర్కి వచ్చిందా? ఓకే. అసలు ఆ లివర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎట్లా గుర్తించారు మీరు? మేము ఫస్ట్ ఫీవర్ వస్తుండే, జాండీస్ అని అదని ఇదని ఇక్కడ వేరే హాస్పిటల్లో జాండీస్ కూడా వచ్చిందా? ఫస్ట్ స్టార్టింగ్ టైఫాయిడ్ అని చెప్పారు మాకు. 6 months నుంచి ఎప్పుడు జ్వరంతోనే ఉండేది. నార్మల్గా ఊర్లలో ఉంటారు కదా డాక్టర్లు, అట్లా ఎంబీబీఎస్లు అందరు ఎవరు చెప్పలేరు మాకు. తర్వాత ఇక్కడికి సిటీకి తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయాలి అన్నారు. టెస్టులు నార్మల్గా చేస్తే ఏం చెప్పలేరు వాళ్ళు. తర్వాత ఇంకొకటి పెద్ద స్కానింగ్ తీయాలి, పెట్ సిటీ తీయాలి, అవి ఇవి అని చెప్పేసి తీశారు. అప్పుడు లివర్ క్యాన్సర్ ఉందండి అని చెప్పారు. చెప్తే మేము ఫోన్లో చూసినాము, వీడియో చూసి అడ్రస్ పెట్టండి అంటే వీళ్ళు లొకేషన్ పెట్టారు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాం. ఇప్పుడు జ్వరం ఏం రావట్లేదు, హెల్దీగా ఉన్నారు, తింటుండ్రు, మంచిగా ఉంటుంది. అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముండేవి అసలు? తట్టుకోలేని బాధలు ఏం లేదు. జ్వరం వచ్చేది, పడిపోయేది అంతే. అసలు ఏమి తినేది కాదు. అట్లా ఇక సెలైన్ పెట్టించుకొస్తే కొంచెం 2-3 రోజులు మంచిగా ఉండేది, మళ్ళీ హాస్పిటల్కి. ఇట్లనే ఒక 6-7 నెలల వరకు అట్లనే జరిగింది. తర్వాత సిటీకి తీసుకొస్తామని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్చనలో చూపించినాము. అక్కడ వాళ్ళు టెస్టులు అవి చేసి పెద్ద స్కానింగ్ చేస్తే లివర్ క్యాన్సర్, సర్జరీ చేస్తామన్నారు. కాకపోతే ఆవిడ తట్టుకోదు, ఊకే రోజులు గడపాల్సిందే, ఎక్కువ నెలలు బతకదని చెప్పారు. చెప్తే మాకు నమ్మకం లేదు, ఈ ఏజ్లో సర్జరీ 5 lakhs కట్టండి అన్నారు ఇమీడియట్లీ. అంత డబ్బు కట్టలేము అని మేము డిశ్చార్జ్ చేయండి అంటే చేశారు. చేస్తే వీళ్ళకి అక్కడ నుంచి దగ్గరనే 3 kilometers. ఇంకా ఆడ నుంచి కాల్ చేస్తే లొకేషన్ పెట్టారు. మేడంని కలిసాక 3 months అయితే వాడిన తర్వాత స్కాన్ చేద్దామంటే ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉందని 6 months తర్వాత చేయించండి అంటుంది. కానీ అప్పుడు గ్యారంటీ అయితే ఇవ్వలేరు. బట్ రోజులలోనే పునర్జన్లో మందులు వాడాక మీకు ఇది అయితే జరిగింది, క్యూర్ అయింది. అంటే మీరు తింటుండ్రు, తన పని తను చేసుకుంటుండ్రు, మంచిగా ఉంది. ఆ ఏజ్ లో కూడా బ్లడ్ కూడా 12.6 ఉంది. అన్ని పెరిగింది, అన్నీ ఉన్నాయి. ఓకే, ఏదో గర్భసంచి ప్రాబ్లం ఉంది నాయనమ్మ అంటే ఓకే మీరు ఏది తెచ్చిస్తే అది వేసుకుంటా అని వేసుకుంటుంది కంటిన్యూ. ఇప్పుడు చెప్పుకోవడానికి అయితే యాక్టివ్గా బాగా అయిపోయిందని అనుకో. జ్వరం అని హాస్పిటల్ పోదామని ఏం అంటలేదు, హెల్తీగా. కానీ జ్వరం అట్లాంటి ఏ ప్రాబ్లం లేదు, ఆకలి, డైజెషన్ మంచిగా ఉన్నాయి. ఓకే. తమ్ముడు స్కానింగ్ ట్రైనింగ్ చేస్తుండు. అయితే వాడి ఫ్రెండ్ ఎవరో చెప్పారట, పునర్జన్ అనేది ఒకటి ఉంటుంది హాస్పిటల్ సిటీలోనే, వాళ్ళు సిద్దిపేట వాళ్ళు. అయితే మీకు సిటీ దగ్గరనే కదా, మీరు చూడండి మరి ఒకసారి అంటే ఫోన్లో నంబర్ యూట్యూబ్లో చూసి చెక్ చేస్తే నంబర్ ఒకటి వచ్చిందని చేసినాం. కిందికి వచ్చి ఇక్కడ దగ్గరనే కాబట్టి ఇక్కడికి వచ్చి కాల్ చేసినాం, కింద నంబర్ బోర్డు పైన చేసి. పైనకి రండి 5th floor కంటే వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారిని కలిసారు కదా, ఏమన్నారు? ఏం పర్వాలేదు, మంచిగా ఉందంటే మంచిగా ఉంది, 6 monthsకి స్కాన్ తీద్దాం, ఏమైనా రాసిస్తారేమో స్కానింగ్ చేయించుకురావడానికి అని అంటే ఏమొద్దు, మంచిగా ఉన్నారంటే ఏం పర్వాలేదు 6 months తర్వాత తిరండి. ఓకే. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినాం మేము. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట మేము వచ్చేసినాం. వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి ఇంకా తీసేయాలి కంపల్సరీ, లేదంటే వారం రోజుల కంటే ఎక్కువ బతకదు, అది పెరుగుతుంది, 2 daysకే పెరిగింది అది అని చెప్పారు. వారం రోజులు కాస్త పోయి 3 నెలలు గడిపేసాము, కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెల్దీగా ఉన్నారు, ఇంకా హెల్దీగా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు.
మీరు చూస్తూ ఉంటారండి పునర్జన్ యూట్యూబ్ ఛానల్? చూస్తూ ఉంటారు కదా, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆల్రెడీ? ఓకే, ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా, ఇప్పుడు మీరు చెప్తుంది చూసి. మందికి అయితే చెప్తూనే ఉన్నాము, ఏదైనా చిన్నగా స్టార్టింగ్ లో కానీ ఏదైనా ఉంటే కూడా మా తమ్ముడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి. మీది కూడా అదే పరిస్థితి కదా, చిన్నది కాబట్టి తొందరగా గుర్తించారు ఫస్ట్ స్టేజ్ లోనే ఆయుర్వేదంలో. ఇప్పటివరకు చాలా మందికి అయితే పునర్జన అని ఉంది, వెళ్ళండి అని చెప్పినాం. ఇక్కడ బయట కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా క్లియర్ చేసినాం మేము లాస్ట్ మంత్. అన్ని చెప్పినాం, మంచిగా అయిందా మీకంటే మాకు హెల్దీగా ఉన్నారు మా నాయనమ్మ అని చెప్తే వాళ్ళు కూడా సంతోషంగా లోపలికి వచ్చేసింది. మళ్ళీ మంచి జరిగాక మాత్రం మనం కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, రిపోర్ట్స్ వచ్చాక. ఓకేనండి, థ్యాంక్ యూ.